హలో ఎవ్రీవన్, హవ్ ఆర్ యు ఆల్? అనగనగా ఓ అడవి. ఆ అడవిలో ఓ ఏనుగు నివసిస్తూ ఉండేది. ఆ ఏనుగుకి ఎవ్వరూ స్నేహితులు లేరు, ఒంటరిగా ఉండేది. ఏనుగు ఓ రోజు మిగతా జంతువులతో స్నేహం చేద్దామని బయలుదేరింది. దారిలో ఏనుగుకి ఓ కోతి కనిపించింది. కోతి దగ్గరకు వెళ్ళి ఏనుగు ఇలా అంది, కోతి కోతి, నాకెవ్వరూ స్నేహితులు లేరు, నాతో స్నేహం చేస్తావా అని అడిగింది. అప్పుడు కోతి, ఓ ఏనుగు, నేను ఎక్కువగా చెట్లపైనే ఉంటాను. ఓ చెట్టుపై నుంచి ఇంకో చెట్టుపైకి దూకుతూ ఉంటాను. నువ్వు నాలాగా దూకలేవు కదా, కాబట్టి నీతో స్నేహం చేయడం కుదరదు అని అంటుంది. కోతి మాటలకు బాధపడుతూ ఏనుగు ముందుకు సాగుతోంది. దారిలో ఈసారి ఏనుగుకి కుందేలు కనిపిస్తుంది. కుందేలు దగ్గరకు వెళ్ళి ఏనుగు ఇలా అంటుంది, కుందేలు కుందేలు, నువ్వు నాతో స్నేహం చేస్తావా అని అడుగుతుంది. నేను చెట్టు తొర్రలో ఉంటాను. ఏ చిన్న తొర్ర కనిపించినా దూరిపోతూ ఉంటాను. నేను ఇంత చిన్నగా ఉన్నాను, నువ్వేమో అంత పెద్దగా ఉన్నావు, నీతో నాకు స్నేహమా అంటూ నవ్వింది. కుందేలు మాటలకు ఏనుగు బాధపడుతూ ముందుకు సాగింది. దారిలో ఓ కప్పను నీళ్లల్లో గెంతడం చూసి దాని దగ్గరకు వెళ్ళింది. ఓ కప్ప, నువ్వు నాతో స్నేహం చేస్తావా అని అడిగింది. కప్ప అప్పుడు, ఓ ఏనుగు, నువ్వు నాలాగా గెంతలేవు కదా, కాబట్టి నీతో స్నేహం చేయడం కుదరదు అని చెప్పింది. స్నేహం చేస్తావా అని ఎవరిని అడిగినా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేవారు. ఒకరోజు జంతువులన్నీ పరుగులు తీస్తుంటారు. అది చూసిన ఏనుగు ఓ నక్కను పిలిచి, ఏమైంది మిత్రమా, అందరూ ఎందుకు పరుగులు తీస్తున్నారు అని అడుగుతోంది. నక్క అప్పుడు, మమ్మల్ని తినడానికి సింహం మా వెంటబడుతోంది, మా ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీస్తున్నాం అని జవాబిస్తుంది. ఏనుగు ఎలాగైనా సింహం నుండి మిగతా జంతువుల్ని కాపాడాలని అనుకుంటుంది. వెంటనే ఏనుగు సింహం దగ్గరకు వెళ్ళి, ఓ సింహం, ఇవన్నీ మనతో పాటు ఉండే జంతువులే కదా, వాళ్ళ ప్రాణాలు తీయడం తప్పు అని అంటుంది. సింహం ఏనుగుని వెళ్ళి నీ పని చూసుకో అని అంటుంది. ఏనుగుకి కోపం వచ్చి సింహాన్ని ఓ తన్ను తన్నుతుంది. ఆ దెబ్బకు సింహానికి బుద్ధొచ్చి అక్కడి నుంచి పరుగులు తీస్తుంది. ఇదంతా చూసిన నక్క ఈ విషయాన్ని మిగతా జంతువులకి చెప్తోంది. అందరూ వచ్చి ఏనుగుకి క్షమాపణలు చెబుతారు. ఆ రోజు నుంచి ఏనుగుతో అందరూ స్నేహంగా కలిసిమెలిసి ఉంటారు. చూసారా పిల్లలు, స్నేహం చేసేటప్పుడు వాళ్ళు పొట్టిగా ఉన్నారా, లావుగా ఉన్నారా, నల్లగా ఉన్నారా అని వంకలు వెతక్కండి. భేదభావాలు చూడకుండా, ఏమీ ఆశించకుండా చేసేది నిజమైన స్నేహం ఒక్కటే. కథ నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి.